లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. శుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు మే నెల 1వ తారీఖు శ్రామికుల దినం. మనందరం కూడా, మరి ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ఈరోజు శ్రామికుల దినాన్ని, మరి ముఖ్యంగా సెయింట్ జోసెఫ్ ఒక శ్రామికుడిగా, ఒక వడ్రంగిగా ఆయన ఎన్నో సేవలను అందించి తన కుటుంబాన్ని పోషించి ఉన్నారు. మరి సెయింట్ జోసెఫ్ ఫీస్ట్ ఈరోజు. కాబట్టి పునీత సెయింట్ జోసెఫ్ గారిని తలుచుకుంటూ, ప్రభు క్రీస్తు యొక్క సాకుడు తండ్రి సెయింట్ జోసెఫ్ గారు, మరి ఆయన మధ్యవర్తిత్వం ప్రకారం ఆయన ద్వారా మనం ఈరోజు ప్రభు క్రీస్తుని వేడుకుందాం. మీ అందరికీ కూడా సెయింట్ జోసెఫ్ ఫీస్ట్, మే నెల 1వ తారీఖు శ్రామికుల దినం. ఆయన గొప్ప శ్రామికుడు కాబట్టి ఆయనలాగే మనం కష్టపడి మన కుటుంబాలను పోషించాలని ఒక ఆదర్శమూర్తి పునీత సెయింట్ జోసెఫ్ గారు. మరి ఈరోజు ఈ పండగ దినాన ప్రభు క్రీస్తు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 13వ అధ్యాయము వచనములు 53 నుండి 58 వరకు. నజరేతులో నిరాధరణ. యేసు ఈ ఉపమానములను ముగించి అచ్చట నుండి వెడలను, తన పట్టణం చేరెను. అచ్చట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై, ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచ్చట నుండి లభించినవి అని అనుకున్నది. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరుడు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా? అట్లయినా ఇవి అన్నీ ఇతడు ఎట్లు పొందెను అని ఆయన్ను తృణీకరించరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసం వలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములను చేయలేదు. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవజనులారా, ప్రపంచమంతా కూడా ఈరోజు పునీత సెయింట్ జోసెఫ్ వారి పండుగను జరుపుకుంటున్నాయి. అంటే సెయింట్ జోసెఫ్ తన కుటుంబాన్ని, ప్రభు క్రీస్తు చిన్నప్పుడు మరియమాతను, తన కుటుంబం, హోలీ ఫ్యామిలీ, ఆ కుటుంబాన్ని తాను తన రెక్కల మీద వడ్రంగి పని చేసుకుంటూ ఆ కుటుంబాన్ని పోషించారు. మరి ఈరోజు మనం శ్రామికుల దినం జరుపుకుంటున్నాం. ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళందరి కోసం మనం ఈరోజు ప్రార్థన చేయాలి. ప్రభువా, కష్టపడి తన కుటుంబ సభ్యులను పోషిస్తున్న ప్రతి శ్రామికుడి కుటుంబాన్ని కూడా ఈరోజు మీరు ఆశీర్వదించాలి అని. ఎందుకంటే పునీత జోసెఫ్ గారు, సెయింట్ జోసెఫ్ గారు వడ్రంగి పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించి ఉన్నారు. మరి ఈరోజు అనేకమైన కుటుంబాలు కాయ కష్టాలు చేసుకుంటూ వారి కుటుంబాలను పోషిస్తున్నారు. అటువంటి కుటుంబాలన్నీ కూడా దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి ఆ కుటుంబం ఆశీర్వాదాలు పొందాలని మనం ఆశించుదాం. అయితే యేసయ్య ఈరోజు మనతో పలికిన మాట, తన పట్టణం చేరిన తర్వాత ప్రార్థనా మందిరాల్లో యేసు ప్రభు ఉపదేశించి ఉండేవారు.
పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను దేవాలయంలో ఆయన అందరు ప్రజలకు వివరిస్తూ ఉండేవారు. అద్భుత శక్తులు కలిగిన పనులు చేస్తూ ఉండేవారు. గుడ్డివాడికి, కుంటివాడికి, మోగవాడికి స్వస్థతలు ఇస్తూ ఉన్నారు. దెయ్యాలను వెడలగొడుతున్నారు. ఇవన్నీ అద్భుత శక్తులు ఈయనకి ఎలా వచ్చాయి? ఇంత జ్ఞానము ఈయనకి ఎలా వచ్చింది? పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను ఎలా చెబుతున్నారు అని అక్కడున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యచకితులవుతున్నారు. ఆయన నమ్మటం లేదు. ఎందుకు నమ్మలేదంటే ఆ నజరేతులో ఉన్న వారందరూ కూడా ఈయన పుట్టుపూర్వత్వాలు తెలుసు, ఈయన చిన్నప్పటి నుండి తెలుసు, బాల్యం నుండి కూడా యేసయ్య వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? ఈయనకి ఇంత గొప్ప శక్తులు ఎలా వచ్చాయి? ఈయన యొక్క సోదరులు, ఈయన యొక్క సోదరీమణులు మన మధ్య లేరా? ఈయన తండ్రి జోసెఫ్ వడ్రంగి పని చేసేవారు. మరి ఈయన వడ్రంగి కుమారుడు కాడా? మరియమ్మ కుమారుడు కాడా? ఈయనకి ఎలా వచ్చింది ఈ శక్తి? ఈ అద్భుత శక్తులు ఎలా వచ్చాయి? ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? ఇన్ని కార్యాలు ఎలా చేస్తున్నారు అని వాళ్ళు నమ్మలా. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుండి వాళ్ళకి తెలుసు ఆయన ఎక్కడ పుట్టారు, ఎలా పుట్టారు, ఏం చేస్తున్నారు, ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు, ఎవరు వాళ్ళ అక్క చెల్లెలు, ఎవరు వాళ్ళ తోబుట్టువులు, ఎవరు వాళ్ళ బంధుమిత్రులు, అన్నీ అందరికీ తెలుసు. అందుకే విశ్వసించలేదు. అందుకే యేసు ప్రభు అంటున్నారు, ఏ ప్రవక్త కూడా తన స్వగృహమందును తన సొంత పట్టణమునందును తప్ప ఇంకెక్కడైనా గౌరవించబడతాడు, కానీ ఈ రెండు ప్రదేశాలలో గౌరవించబడడు అని యేసయ్య చెప్తున్నారు. ప్రభు క్రీస్తు యొక్క బిడ్డలారా, మరి ఈరోజు మనందరము కూడా అప్పుడు ఉన్న నజరేతు వాసులలా కాకుండా, ప్రజల్లా కాకుండా మనం మాత్రం విశ్వసించాలి. ఎందుకంటే మనది నజరేతు కాదు, మనం అన్యులు, మనం పాపులం. కాబట్టి మనము ప్రభు క్రీస్తుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మనం విశ్వసిస్తున్నాం. అందుకే మన మధ్య అద్భుత కార్యాలను ప్రభు క్రీస్తు మన జీవితంలో చేస్తున్నారు. ఆ విశ్వాసం, నమ్మిక మనలో ఉండాలి. ప్రభు క్రీస్తు నిజమైన దైవ కుమారుడు, నా రక్షకుడు, నా డాలు, నా రక్షణ దుర్గం, నా క్రీస్తు అని మనం నమ్ముకోవాలి. దేవుడు మేము దీవించుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, ఈ దినం ఈ వాక్య పరిచర్య విన్న ప్రతి ఒక్కరిలో మీ పరిశుద్ధాత్మను నింపండి. మాలో పరిశుద్ధాత్మను నింపండి. ఆయుర ఆరోగ్యాలను కలిగించండి. మా చేయి పట్టి మీ సేవలో నడిపించండి ప్రభు. ఈ మనవలన్నీ మా నాథుడు మీకైక కుమారుడైన నజరుడైన యేసు నామములో ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.